నమస్కారం అండి. జనవరి 2 ఈనాడు అంతర్యామికి స్వాగతం. అవలోకనం అనే ఉపశీర్షికను డాక్టర్ చిట్యాల రవీంద్ర గారు అందించినారు. మరి మనం అవలోకనం గురించి తెలుసుకుందామా? అంతరంగ దృష్టితో సమగ్రంగా, నిష్పక్షపాతంగా నిరంతరం మన అస్తిత్వాన్ని పరిశోధించుకోవడమే అవలోకనం. ఇది మనల్ని మనం నిజాయితీగా అర్థం చేసుకునే ప్రక్రియ. సాధారణంగా మన దృష్టిని బయటి వస్తువులపైన, ఇతర చర్యలపైన, ప్రపంచ పోకడలపైన కేంద్రీకరిస్తాం. కానీ ఆధ్యాత్మిక అవలోకనం దృష్టిని అంతర్ముఖం చేస్తుంది. పవిత్ర గ్రంథాలు మోక్షం లేదా ఆత్మజ్ఞానమే మనిషి అంతిమ లక్ష్యమని ఉద్ఘాటించాయి. ఈ జ్ఞానాన్ని పొందడానికి తొలిమెట్టు, ముఖ్యమైన సాధనం ఆత్మావలోకనమే. మనిషి జీవితం కర్మల సముదాయం. ఈ కర్మలకు మూలం మన ఆలోచనలు, వాటి వెనుక ఉన్న భావాలు. మనసు అంతులేని కోరికలు, రాగద్వేషాలు, అహంకారం, మమకారం అనే మలినాలతో నిండి ఉంటుంది. వాటి కారణంగానే మనం నిజమైన సంతోషం నుంచి దూరం అవుతాం. అవలోకనం ఈ మలినాలను గుర్తించడానికి, వాటి మూలాలను వెలికి తీయడానికి సాయపడుతుంది. ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఆత్మావలోకనం ఆ మార్పునకు నాంది పలికే శక్తివంతమైన అద్దం. ఆధ్యాత్మిక అవలోకనంలో మొదటిది నిన్నటి సమీక్ష. ఇది జరిగిపోయిన కర్మలు, ఆలోచనలు, సంభాషణలను పరిశీలించడం. రోజు పడుకునే ముందు లేదా వారంలో ఒకసారి మనం చేసిన పనులు, మాట్లాడిన మాటలు, మనలో కలిగిన ఆలోచనలను ధార్మిక కోణం నుంచి సమీక్షించుకోవాలి. ఇది చిత్తశుద్ధిని పెంచుతుంది. రెండోది క్షణక్షణావలోకనం. ఒక పని చేస్తూ ఉన్నప్పుడు, మాట్లాడేటప్పుడు లేదా ఒక భావాన్ని అనుభవిస్తున్నప్పుడు మన అంతరంగంలో ఏమి జరుగుతుందో గమనించడం. ఈ జాగరూకతే మనల్ని తక్షణ ప్రతిచర్యల నుంచి కాపాడుతుంది, జ్ఞాన కర్మ వైపు నడిపిస్తుంది. అవలోకనం అనేది కేవలం మానసిక వ్యాయామమే కాదు, ఇదొక నిరంతర సాధన. ధ్యానం దీనికి మూల స్తంభం. ధ్యానంలో స్థిరంగా కూర్చొని ఆలోచనలు పరిగెడుతున్నా వాటిని పట్టుకోకుండా కేవలం గమనించడం ద్వారానే ఆత్మావలోకనం చేసుకోవచ్చు. ఈ సాధన ద్వారా అహంకార క్షీణత, వైరాగ్యం, నిర్ణయ శక్తి, మానసిక శాంతి, కరుణ వంటి ఉన్నత ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయి. మనలోని లోపాలను నిజాయితీగా గుర్తించడం ద్వారా నేను గొప్పవాణ్ణి అనే భ్రమ క్రమంగా తొలగిపోతుంది. బయటి వస్తువుల పట్ల, తాత్కాలిక సంతోషాల పట్ల మమకారం తగ్గి ప్రపంచ అనిత్యత అవగతమవుతుంది. స్వార్థం లేని ధర్మానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. చింతలు, అభద్రతాభావాలు, పశ్చాత్తాపం వంటివి తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇతరులను విమర్శించే బదులు వారిని మనలాగే లోపాలతో కూడిన మనుషులుగా అంగీకరించి వారి పట్ల కరుణను పెంచుకోగలుగుతాం. చివరిగా ఆధ్యాత్మిక అవలోకనం అనేది మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉన్న ఏకైక సులభమైన, శక్తివంతమైన మార్గం. అలా చేసినప్పుడే మనలోని దివ్యత్వం ప్రకాశిస్తుంది, జీవిత పరమార్థం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ శీర్షికను అందించిన డాక్టర్ చిట్యాల రవీంద్ర గారికి మనపూర్వక ధన్యవాదములు. వినే ప్రతి ఒక్కరికి ఆ శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు. స్వస్తి.